ఓకే, ప్లీజ్ మిగతా వారందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఇంత వర్షం పడుతున్న ఈ ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని మీడియా వాళ్ళు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు తెలుస్తుంది యూనో వైబ్ ఎక్కడో పాప మీడియా వాళ్ళు మా సీను అనుకున్నారో మరి రీజన్ దేనికో తెలీదు. బట్ సినిమా బాగుంటే నేను ఎప్పుడు అది చూస్తా. యూనో మీడియా ఖచ్చితంగా ఒక సినిమాని లేపొద్ది, ఎస్పెషల్ చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు. సినిమా బాగుంటే మాత్రం వాళ్ళు జెన్యున్గా ప్రేమ చూపిస్తారు. ఈ సినిమా మీద ప్రెస్ సైడ్ నుంచి ఆ ప్రేమ బాగా కనిపించింది. దానికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. మీకే కాదు, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కూడా చాలా మాట్లాడాలనుకుంటున్నాను. మామూలుగా ఫ్రీ ఫ్లోలో కూర్చొని సోఫాలో మాట్లాడితే చాలా మాట్లాడతా. ఇలా నుంచోబెట్టి ఇలా మైక్ ఇచ్చి మాట్లాడమంటే నాకు ఇబ్బంది మర్చిపోతూ ఉంటా. బట్ మర్చిపోలేని విషయాలు చాలా ఉన్నాయి ఇవాళ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బేబీ. చింపెర్ సినిమా చింపెర్. నాకు చాలా చాలా నచ్చింది సినిమా, చాలా నచ్చింది. అంటే ఎప్పుడో కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, మనం ఒక లవ్లో ఉన్న పెయిన్ చూపించే సినిమాలు ఉంటాయి. నేను పెరిగినప్పుడు కాదల్ కొండేన్ అనే సినిమానో, లేదంటే 7G బృందావన్ కాలనీయో, లేదంటే రీసెంట్లీ అర్జున్ రెడ్డియో. ఇలాంటి సినిమాలు ఏంటంటే లవ్లో పెయిన్ చూపిస్తాయి. సో అలాగా ఆ క్యారెక్టర్లో అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది సినిమాలు చూస్తూ స్క్రీన్ ప్లే బుక్లు చదివితే రాసేస్తే వచ్చే విషయం కాదు. అది జీవితంలో మనం చూసిన విషయాలు చూసి రాస్తేనే వచ్చే సినిమా అది. సో అంత జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి రియల్ ఇన్సిడెంట్స్ నుంచి కష్టపడి రాసిన సాయి రాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుద్ది. అద్భుతంగా ఉంది, నాకు నిజంగా చాలా నచ్చింది. జనరలీ ఈ జానర్ సినిమాలు అంటే నాకు బాగా నచ్చుద్ది. నాకైతే మీరు నంబర్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఊగిపోతున్నాను ఇలాగా. నేను ఈ స్పీచ్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ నుంచుని ఈ సినిమా గురించి నేను మాట్లాడినట్టు నా స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను హాలుసినేట్ చేస్తున్నా. అంత నచ్చింది నాకు సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ రోజు చూసా, పనులు ఉండటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నిద్రపోతున్నప్పుడు అదే ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి, రేపొద్దున సెకండ్ హాఫ్ చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ చూశాను నేను. అస్సలు ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదు, సినిమా సిక్సర్ అంతే. అంటారు కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. అది ఎంత నిజమో నాకు నిజంగా తెలియదు, కానీ బిహైండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ దెర్ ఇస్ డెఫినెట్లీ వన్ ఉమెన్ హూ బ్రోక్ హిస్ హార్ట్ వెన్ హీఈస్ యంగ్. నాకు ఈ సినిమాలో చాలా విషయాలు నచ్చినాయి, చాలా 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 విషయాలు నచ్చినాయి. నేను చెప్తూ ఉంటే నేను గంట సేపు చెప్పగలను, నాకు అన్ని విషయాలు నచ్చినాయి. అసలు సినిమా రాసిన విధానం, సినిమా తీసిన విధానం, డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసిన విధానం షాక్ అయిపోతున్నాను నేను. ఎంత బాగా చేస్తున్నారు చూసి షాక్ అయిపోతున్నాను నేనైతే. ఆర్టిస్ట్ కానీ ఇంకా నేను ఎంత చెప్పిన టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళ వర్క్ అండ్ జెన్యూనిటీ స్క్రీన్ నుంచి తన్నుకుంటూ వస్తుంది. అందుకు సినిమా ఇవాళ చిన్న సినిమాలు చూడట్లేదు, గాడిద గుడ్డు చూడట్లేదు. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సినిమా బాగుండాలి, ఇంక ఇదంతా అంబక్. సారీ, కొన్నిసార్లు ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. సినిమా వరకు నాయనైతే చాలా, అండ్ మీరు నమ్మరు, ఎందుకో నాకు తెలీదు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు జనరల్ ఫ్రాంక్గా చెప్పిన, ఒక ఆడియో ఫంక్షన్ అంటే అమ్మా ఆడియో ఫంక్షన్ పిలుస్తారా వీళ్ళు, నాకు హాఫ్ డే పోద్ది. 3 నుంచి సాయంత్రం 9:30, 10 వరకు మనం ఏం పని చేయలేము, మన పనులన్నీ అయిపోతాయని ఒక టెన్షన్ ఉంటుంది నాకు. ఈ బేబీ సినిమా అప్పుడు మా బన్నీ బాస్ అడిగాడు, సార్ బాస్ మన ఎస్కేఎన్ సినిమా ఉందంటే కొంచెం నేను మామూలు ప్రతి సినిమా వస్తాను, నాకు ఎందుకో చాలా పనులు ఉండి ఆ టైంకి రాలేకపోతున్నాను, నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఎస్కేఎన్ సినిమా రావట్లేదని కూడా నేను జెన్యున్గా ఫీల్ అవ్వట్లేదు. నాకు ఎస్కేఎన్ అంటే చాలా ఇష్టం, అవన్నీ ఉన్నా కూడా నాకు ఎందుకో ఈ సినిమాకి రావాలని చాలా కోరిక వచ్చింది. నిజంగా లోపల నుంచి నాకు ఈ సినిమా గురించి వచ్చి అరే ఈ ఎందుకో కొన్ని సినిమాలకు అలా అనిపిస్తుంది, ఈ సినిమా వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని. నాకు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చి ఎందుకో చేయలేకపోయా. సో ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా. సాయి రాజేష్ గారు ఎంత బాగా తీశారంటే సినిమా, నేను చెప్తున్నా, నాకు కానీ సుకుమార్ గారు కానీ లేదా మారుతి గారు కానీ మా అందరికీ మేట్రిక్స్ అది, మా మేట్రిక్ సినిమా ఇది. అస్సలు నాకైతే నేను ఎంత ఎక్కువ చెప్పట్లేదు, నాకైతే పిచ్చొచ్చేసింది. అంటే కుర్రోళ్ళు మామూలుగా అమీర్పేటలో ఆటో కుర్రోళ్ళు ఎలా ఉంటారో ఆ ఫీలింగ్ నేను ఒక్కనే హోమ్ థియేటర్లో కూర్చుని
నేను ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇంకా ఇంతకంటే చెప్పలేను సార్. నేను ఒక్కనే హోమ్ థియేటర్లో ఇంటర్వెల్ టైంకి ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను స్క్రీన్ దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నా. నేను షాక్కి తప్పలు కూడా వస్తున్నాను. నేను సీన్ నా షాడో పడుతుంది స్క్రీన్ మీద, నాకు అర్థమవుతుంది, నేను వెనక్కి జరుగుతున్నా కానీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఊగిపోతున్నా. అంత నచ్చింది నాకు నిజంగా సినిమా. అండ్ మీరు మీ జర్నీ ఎంత మంచి జర్నీ. నిన్న మీరు నాతో కూర్చుని గంట సేపు మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత నచ్చిందో మీరు చెప్పిన విషయాలు. పాపం ఆయన ఇంతకుముందు సరదా సినిమాలు తీశారు, స్పూఫ్ సినిమాలు తీసి ఎవరికో కథ చెప్దామంటే కూడా అబ్బాయి ఆయనతో అయితే అసలు ఆయన కథ అసలు మీటింగ్ కూడా వేస్ట్, వేరేదైతే చెప్పండి అని అన్నారంట. సో ఆయన పాపం ఎంత జర్నీ. ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని. ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా. అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడు అంతే. వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా ఎప్పుడు ఎవడ తిరుగుతాడో మనకు తెలియదు. సో అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు. అసలు నేను కలర్ ఫోటో చూసేప్పుడే నాకు అందరు చెప్పారు, సార్ ఈయనకు చాలా విషయం ఉంది సార్, చాలా మంచి డైరెక్టర్ ఈయన అంటే నాకు అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన ఏం చేశారు ఏంటి అని. ఇంకా ఈ సినిమా అయితే రాసిన విధానం, ఒక్కొక్క సీను రాసిన విధానం అయితే అసలు నాకు నిజంగా నాకు బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి మీరు అలా చేయడం నాకు ఇంకా ఇంకా నచ్చింది. అండ్ అంత ఈజీ కాదు. జనరల్లీ ఏంటంటే సినిమా తీసేప్పుడు కొన్ని విషయాలు క్యారీ అయిపోతాం. ఆ మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, సినిమాటిక్గా ఉండాలి. అసలు అది ఏం లేదు, చాలా న్యాచురల్గా జస్ట్ క్యాండిడేట్గా అలా పెట్టినట్టు అలా తీసినట్టు ఉంది. దానికి కెమెరామెన్ గారి సపోర్ట్ కానీ, మీ టీమ్ కానీ, ఎవ్రీబడి డిడ్ అ వెరీ 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 నైస్ జాబ్. నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. జనరలీ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు కొంతమంది సినిమాటిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. మొత్తం త్రూఅవుట్ ద సినిమా ఎక్కడ ఆ సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేకుండా చాలా జెన్యున్ నైస్ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంటారు, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు, ఎంత బాగా అనుకుని తీశారు, ఎంత బాగా తీశారు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో మనస్ఫూర్తిగా మీకు ఎలాగో ఇవన్నీ నేను పర్సనల్గా మీ నా సోఫా పక్కన కూర్చున్నప్పుడు నేను అన్నీ చెప్పేశాను, బట్ పబ్లిక్లో చెప్పడం వేరు. చాలా బాగా తీశారు సార్. యూ డిజర్వ్ ఆల్ ద. అంటే మీ ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే, ఒక మదర్ ఒక బేబీని కనడానికి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఈ బేబీ అనే సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా మారుతి, ఈ సినిమా వెనకాల మా మారుతి ఉన్నాడంటే నాకు తెలుస్తుంది. ఎందుకంటే తను ఇలాంటి మీటర్లు బాగా పట్టగలడు ఆయన. నేను మారుతి గారి జర్నీ గురించి చెప్తాను. మా మారుతి బందర్లో బైక్ మీద స్టిక్కర్లు గీసుకునేవాడు. ఎవరికైనా కుర్రోలు కావాలంటే బైక్ మీద స్టిక్కర్లకి బ్లేడ్ పెట్టి ఇలా గీసేవాడు, గోర్లతో గీసేవాడు. సో అక్కడి నుంచి హైదరాబాద్లో ఏదో యానిమేషన్ అనేది ఒకటి ఉందంట, డ్రాయింగ్ గీసుకొచ్చంట. అంటే డ్రాయింగ్ కోసం వచ్చి ఒక కంపెనీలో నేను చేస్తూ ఉంటే తన పై నా సీనియరు, నేను కింద జూనియరు. బట్ నేను పలానా అని తెలిసి నన్ను పిలిచి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కలిసి భోజనం చేసేవాళ్ళం, అందరూ కలిసి లంచ్లు చేసేవాళ్ళం, నుంచుని తినేవాళ్ళం. ఆ టైం కూడా ఉండేది కదా ఆ టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా మారుతి సినిమా చేసి డబ్బులు బాగొట్టుకుని నేను తిట్టి అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నాను నాకు చెప్పకుండా, తన ఓన్ జర్నీ అది నాకు చెప్పకుండా ఒక చిన్న, ఆ తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ లాంటి చిన్న కంపెనీ పెట్టుకుని 5Dలో సినిమా తీస్తూ 5Dలో చిన్న చిన్న యాడ్లు తీస్తూ అండ్ ఇలా డిజిటల్తో సినిమా తీసానంటే ఆ రోజుల్లో ఫిల్మ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మినిమం తీయాలంటే 2 కోట్లు 3 కోట్లు ఉండాలి. నేను వచ్చి సడన్గా నా దగ్గరకు వచ్చి, బనిబాబు నువ్వు తిట్టినంటే ఒక మాట చెప్తాను, ఏంటంటే సినిమా తీసాను. సినిమా తీసావా ఏంటి? ఏంటి అంత డబ్బులు పోయిందో కూడా నీకు బుద్ధి రాదు అనేలాగానే ఉంటే, లేదు బాబు బాగా తీసాను, నాకు ఎందుకో బాగా నమ్మకం ఉంది, ఇదంటే నువ్వు వస్తే బాగుంటుంది అన్న. ఓకే నేను వస్తాను, బట్ నువ్వు డబ్బులు సేఫ్ అంటే లేదు బాగానే ఉంటుందని. అప్పుడు బస్ స్టాప్ అనే సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. సినిమా చూస్తే షాక్ నేను, ఏంటి మా మారుతి ఇంత హిడెన్ టాలెంట్ ఉందా అని. అక్కడి నుంచి తన స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చుని మాతో పాటు మేమందరం 20 years బ్యాక్ పంచగుట్లో చిన్న చిన్న హోటల్స్లో నుంచుని ఇడ్లీ సాంబార్లు తింటూ టకటగా పనిచేసే రోజుల నుంచి నాకు బాగా గుర్తు. అక్కడి నుంచి యశోద హాస్పిటల్ ఎదురుకుండా చిన్న చిన్న షాప్స్ ఉంటే అక్కడ కూర్చుని లంచ్లు టిఫిన్ చేసేవాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ఇక్కడ ఐటీసీ గ్రాండ్ కాకతీయ ఐటీసీ ఏ హోల్ ఇది కోహినూర్లో, ఐటీసీ కోహినూర్లో ఆడియో ఫంక్షన్ సక్సెస్ మీట్ చేసి అంత లెవెల్కి వచ్చేందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకా మా ఎస్కేఎన్ గురించి చెప్పాలి.
ఎస్కేఎన్ నాకు ఫస్ట్ ఎస్కేఎన్ గురించి చెప్పింది మా సిరి. ఎందుకంటే మేము ఇద్దరం చెప్పక్కలేదు, కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే, ఇంకా అది మారదు. సో సిరి అసలు నైట్ చాలామంది ఈ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అందరు మంది తిడుతుంటే ఒక్కడ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాడు నైట్ అంతా. అసలు ఎప్పుడు ఆడు 3ంటికి పెట్టినా, 4ంటికి పెట్టినా, 5ంటికి పెట్టినా, పొద్దున్న 8ంటికి పెట్టినా, 11ంటికి పెట్టినా ఒకటి వితిన్ 10 minutesలో రిటర్న్ రిప్లై ఇచ్చేస్తున్నాడు. అది ఎవడో మాకు తెలియట్లేదు, అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాం, ఏదో మెయిల్ కొట్టా చూద్దాం అని అన్నాడు. వచ్చిందా నాకు చెప్పాడు, నా దగ్గర ఉన్నాడు, ఆయన ఏం చేయాలి తెలియట్లేదు, ఆయన మాత్రం నాకు తీసుకొచ్చేది ఉంది, ఆడు సూపర్గా ఉన్నాడు, ఆడు అసలు టక్టక్గా మెయిల్ కొట్టేస్తున్నాడు, మన హార్డ్ కోర్ ఫ్యాన్, అంత ఫ్యాన్ అసలు అక్కడ కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే సరే వచ్చేయమని అన్నాను. వచ్చేయమని ఏమో తెలియదు, వచ్చేయమని ఫస్ట్. ఎందుకంటే అప్పుడు మేమందరం కూడా బడ్డింగ్ ఆర్టిస్టులు, అంటే అప్పటికి నేను ఇంకా సినిమా చేయలా, డబ్బులు లేవు, ఏమి లేవు ఆ రోజులే. రమ్మన్నా వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నాడు. నేను నన్ను అడుగుతావు ఏంటి సిరిని, మరి నువ్వు వచ్చేయమన్నావు, ఆడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దామండి, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం చేయాలి, సరే ఓ పని చేయి, నేను డ్యాన్స్ ఫ్లోర్ చేస్తుంటా, అది కూడా చిరంజీవి గారి సైటు, ఆయన వాడట్లేదు కాబట్టి నేను చిన్న షెడ్ వేసుకుని అక్కడ డ్యాన్సులు చేస్తున్నా, ఆ పక్కన చిన్న రూమ్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ అన్న రూమ్లో ఉన్నాను, ఆ తర్వాత ఏం చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న రూమ్, ఎంత చిన్న రూమ్ అంటే మీ వాచ్మెన్ రూమ్ కూడా అంత చిన్నగా ఉంటుంది, అంత సింపుల్ చిన్న రూమ్లో మా వాసు, మా ఎస్కేఎన్ వాళ్ళందరూ నేను డ్యాన్స్లు చేస్తుంటే వాళ్ళ పక్కన అక్కడ కూర్చుని ఉండేవారు, బాస్ అని షార్ట్స్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని. అలా 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 నా దగ్గర ఏం చేద్దాం, సరే మనోడు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉందంట, జర్నలిస్ట్గా చేద్దాం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి, మీరందరూ తన మైక్ ఇసిరినప్పుడు ఇలా మీములు చేసినప్పుడు అందరూ ఫన్నే చూస్తున్నారు, నాకు మాత్రం ఆడు ఎంత ఓవర్ చేసినా కొన్నిసార్లు నాకు పర్లేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను అంత జర్నీ చూశాను. ఎందుకంటే అతని ఎక్సైట్మెంట్ మీరు అందరూ చూసేదే, అతను చేసే కొంచెం ఓవర్ బిహేవియర్ మీకు అది అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నాకు తెలుసు ఎంత కష్టం నుంచి, ఎంత కింద నుంచి మన మెగా ఫ్యాను వచ్చి ఇవన్నీ దేకి హైదరాబాద్లో, అసలు రెంట్లే అలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉండాలంటే మామూలు విషయమా, ఏమనుకుంటున్నారు అసలు ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాలంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఇంకా కష్టం అనుకోండి. అలా వచ్చి ఒక సింగిల్ రూమ్లో ఎన్నో ఏళ్ళు ఉన్నాడు, సింగిల్ రూమ్, తనకు సరిగ్గా బాత్రూమ్ కూడా ఉండదు, బయటికి వెళ్ళాలి, అలాంటి ప్లేస్లో ఎన్నో ఏళ్ళు ఉండి అలా పెరిగి మెల్లిగా ఒక TV9 లాంటి ప్లేస్లో జర్నలిస్ట్ అయ్యి, ఆ తర్వాత TV9 అయ్యి, అలాగా ఇవాళ తన ఎన్నో ఏళ్ళు అలాగా పిఆర్గా చేస్తూ, తర్వాత ఒక సినిమా తీసి, బట్ స్టిల్ ఐడెంటిటీ లేకపోయినా కూడా 2.5 ఎప్పుడు కలిసినా కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో ఏం చేస్తున్నావు అంటే, బాస్ బేబీ నేను సినిమా తీస్తాను బాస్ అనేవాడు. ఏందా అదేమన్నా పెద్ద బాహుబలి, అన్నేళ్ళు తీస్తారు మీరు అని నేను జోకులు కూడా వేసా, లేదు బాస్ ఇది కొట్టాలి బాస్, ఇది కల్ట్ సినిమా బాస్, నీకు ఎప్పుడు కలిసినా కల్ట్ అనేవాడు. ఆ సినిమా చూపించండి, 18 రూమ్ల పైన ఉందని ఎప్పుడైనా చూస్తాను సరదాగా ఉంటే, లేదు బాస్ మొత్తం ఏం చదువు మీకు చూపిస్తాను బాస్ అని. అలా ఎన్నో ఏళ్ళు తను వెయిట్ చేసి ఎంతో జెన్యూనిటీ ఎలాగైనా. అండ్ నిన్న తనతో కూర్చున్నప్పుడు ఒక చాలా మంచి మాట చెప్పాడు, బాస్ మనం ఏదో ఇంత డబ్బు ఒక 5 crores సినిమా తీస్తాం, ఆ తర్వాత ఓటీటీలకు ఇంత అమ్మేసాం, మనకి ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, థియేటర్కి మీద రెవెన్యూ మీద వస్తే మనకు వచ్చినట్టు, లేదంటే ఇలా అందరు ప్యాకేజీలాగా ఒక సెట్ మోడ్లో సినిమాలు తీసేస్తున్నారు బాస్. ఆడియన్స్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళేదో ప్యాకేజ్ మీద సినిమా చేస్తున్నారు, ఓకే ఇదేదో సినిమాలు తీయాలి కాబట్టి వీళ్ళు ఫండింగ్ వచ్చింది కాబట్టి తీస్తున్నారు బాస్. నాకు మాత్రం ఈ సినిమా అలా తీయాలని లేదు, సినిమా మొత్తం ప్రాణం పెట్టి తీసేయాలని ఉంది. అండ్ నిజంగా అలా ప్రాణం పెట్టి తీసాడు. అండ్ జనం కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఎవడు ఎఫర్ట్ పెడితే వాడినే రికగ్నైజ్ చేసి ఆ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది. నాకు అది చాలా అది పెద్ద సినిమానా చిన్న సినిమాని పక్కన పెడితే, ఒక సినిమాని చూసి ఒక సినిమాని చూసి ఆ ఎఫర్ట్స్ జనం గుర్తిస్తున్నారు చూసావా, ఒక జెన్యున్ ఎఫర్ట్. ఆ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు, కానీ ఒక జెన్యున్ ఎఫర్ట్ జనాలు ఫీల్ అవుతున్నారు. అతను ట్రైలర్ నుంచో, లేదంటే అందులోంచి వచ్చే పాట నుంచో, లేదంటే ఇందులోంచి ఒక వైబ్ ఫీల్ అయ్యి, లేదు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారని జనం ఒక ఛాన్స్ ఇస్తున్నారు చూసావా, అది నిజంగా జనానికి మనస్ఫూర్తిగా తెలుగు జనాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువే, బంగారం. సో అలా సీను, ప్రపంచాన్ని నువ్వు మైకేసరవచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు జస్టిఫైడ్ అయ్యా. ఐఎమ్ సో హ్యాపీ, నీకు ఇంత మంచి జర్నీ వచ్చినందుకు నాకు చాలా. ఎందుకంటే ఓ మనిషికి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏంటో సార్, డబ్బు కాదు, ఇది కాదు, అది కాదు, ఏది కాదు. ఓ మనిషి మ్యాక్సిమం ప్రతి హ్యూమన్ కోరుకునేది ఐడెంటిటీ.
ఐడెంటిటీకి వచ్చినందుకు ఇవాళ నాకు నీ హైయెస్ట్, నువ్వు ఎన్నైనా సంపాదించవచ్చు కానీ ఐడెంటిటీ సంపాదిస్తాం ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ ఆఫ్ ద హైరార్కీ. అది వాళ్ళు నువ్వు సంపాదించినాక నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. నేను చెప్తున్నా, నేను సినిమా చూస్తున్నా, పక్కన మా రమేష్ అక్కడే ఉంటాడు, మా రమేష్ను ఒకళ్ళిద్దరు ఏదో సినిమా చూస్తున్నాం. నేను సినిమా చూస్తున్నా, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి సినిమాలో ఎత్తేస్తుంది, జమ్ 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 అని. ఫస్ట్ హాఫ్ అయిపోయి నేను హైలో వచ్చి, సరే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా అని చెప్పి మా బౌన్సర్ని అడిగా, రమేష్ క్యాజువల్గా అడిగా, పెద్ద అంటే సినిమా మీద ఓకే బాగానే ఉంది అంటే నేను నా ఎక్సైట్మెంట్ తెలిస్తే ఆడు వేరే జడ్జ్మెంట్ చెప్తారేమో అని చెప్పి, రమేష్ సినిమా ఎలా ఉందా అంటే, ఏంటి సార్ సినిమా బిగినింగ్ నుంచి అదిరిపోయింది సార్ కదా. నాకు కూడా అదే అనిపించింది రమేష్. నేను మళ్ళీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు రాలేదు, ఏంది సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతేనే ఉండే కరెక్ట్ కదా. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది రమేష్. నా కాళ్ళు చేతులు ఆడక నేను స్క్రీన్ దగ్గరకు వచ్చాను, నేను చూసాను సార్ అన్నాడు. నేను చూశాను కాబట్టి, నేను అలా చేశాను కాబట్టి నువ్వు చెప్తావు, నువ్వు నిజంగా ఫీల్ అయ్యి చెప్తావా? లేదు సార్ నాకు నిజంగా నచ్చింది, నాకు అర్థమైంది, నాకు బాగా నచ్చిందని. నిజంగా అంత ఇంపాక్ట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ నిన్న మాట్లాడేటప్పుడు ఆయన అడిగా, ఆయన 2 ఏళ్ళు వేరే ఏ సినిమా చేయను అన్నారు సార్ అన్నారు. అంటే నేను పొల్యూట్ అయిపోతుంది సార్, నేను ఈ సినిమా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. 2 ఏళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్, అసలు 2 నెలలకు ఒక సినిమా చేస్తుంది మిగతా మ్యూజిక్ డైరెక్టర్కి, ఈయనైతే 2 ఏళ్ళు ఒక సినిమాకి వెయిట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. ఐ రియలీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్. మీరు ఎంత బాగా కొట్టారంటే మ్యూజిక్ కానీ, అసలు ఆ 2 ప్రేమ కథ, రెండు మేఘాల కథ పాట, ఆ పాట నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆ పాట వినలేదు. నేను ఆ పాట బయట వింటున్నాను, అది ఈ సినిమాలో నాకు తెలియదు. నేను మామూలుగా స్పాటిఫైలో అక్కడే వింటున్నాను, ఈ పాట ఏదో బాగుంది అనుకున్నాను. దేవరా పాట విన్నాను నేను ఒకరోజు ట్రెడ్మిల్ మీద వెళ్తూ స్పాటిఫైలో వింటూ ఉంటే. నేను జనరల్లీ సినిమా బొమ్మ చూడను, ఎందుకంటే సినిమా చూసేసరికి అదే సినిమా అది ఏంటి మన జడ్జ్మెంట్తో వింటాం. సో వినేప్పుడు మాత్రం అసలు బొమ్మ చూడండి. నేను వింటూ ఉంటే పిచ్చెక్కిపోయింది, ఒక టెక్నో మ్యూజిక్లో ఎవరు ఇంత ఫ్యూజన్ కలిపి ఇంత బాగా చేసింది మన తెలుగు సినిమాలను. ఓపెన్ చేస్తే అది బేబీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చి మన ఎస్కేని ఫోన్ చేశా, ఏంటి అంటే ఆ పాట కూడా బాగా హిట్ అయింది. ఓహో అది కూడా మీ సినిమానేనా, నాకు తెలియలేదు, కంగ్రాచులేషన్స్ చాలా బాగున్నాయి పాటలని. ఈ మధ్యకాలంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్రెడీ బయట సూపర్ హిట్, నాకు కూడా చాలా నచ్చిన పాటలు. ఐ హోల్ హార్టెడ్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ తెలుగు ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మేము ఇంకా రికమెండ్ చేస్తాం మిమ్మల్ని కుదిరితే. అండ్ మై హార్ట్ఫుల్ రెస్పెక్ట్ టు ద కెమెరామెన్ బాలరెడ్డి గారు, నమస్తే, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. జనరల్లీ ఫోటోగ్రఫీ అంటే ఏదో గ్లాసీగా చూపించడం ఇంకోలో కాకుండా చాలా న్యాచురల్గా చాలా బాగా డీసెంట్గా చేశారు, చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ నీట్ వర్క్. అండ్ ఈ సినిమా పనిచేసిన ఎడిటర్ ఆ సినిమాని చాలా అర్థం చేసుకుని చేశారు. ఈ సినిమా ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే మీరేమనుకోకపోతే కొంచెం మంచిది తాగచ్చు. నేను మాట్లాడి పెద్దలు డ్రై అయిపోయినాయి. ఫస్ట్లీ ఆనంద్, కంగ్రాచ్యులేషన్స్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎందుకంటే నువ్వు ఎలా అంటే నాకు నీలో నా శిరీష్ని చూసుకుంటుంటాను నేను. అంటే ఒక నాకెందుకో నేను శిరీష్ని అలా చూస్తాను, నేను అలా చూస్తూ ఉంటా, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో నువ్వు కొడితే మా శిరీష్ కొట్టినంత ఆనందంగా ఉంటుంది నాకు. ఆనంద్, జనరలీ ఒక హీరోకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక సినిమా టేక్ ఆఫ్ అవుతానికి ఒక డైరెక్టర్ మీద మనం నమ్మకం పెట్టుకుంటాం కదా, అదే సినిమా. ఇవాళ ఇంత సినిమా వచ్చిందంటే ఎస్ నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు, నువ్వు చాలా బాగా చేసావు, కానీ అబవ్ ఆల్ దట్ నువ్వు ఈ సినిమా నమ్మేవు చూసావా, దానికి నీకు ఇంత సక్సెస్ వచ్చినందుకు ఐఎమ్ మోర్ వెరీ 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 హ్యాపీ. నువ్వు లేకపోతే ఈ సినిమా ఈ ఎనర్జీతో ఇలా అయ్యేది కాదు, వేరేలా అవుతునేమో. కానీ ఇవాళ ఈ బేబీకి వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ నువ్వు. ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ ఏంటి, సారీ ఇదే ఆడియో ఫంక్షన్ కాదు, ఇది సక్సెస్ మీట్. కంగ్రాచులేషన్స్, కొట్టావు, వెరీ వెరీ గుడ్. అండ్ విరాజ్, అస్సలు నీ సినిమా చూస్తూనే అన్నాను, ఎవరి అబ్బాయి ఎంత క్యూట్ ఉన్నాడు, భలే చూపించే డైరెక్టర్, అసలు చాలా బాగున్నాడు నిజంగా. ఒక కాలేజ్లో ఒక తోపబ్బాయి వస్తే అలాగే ఉన్నాడు, ఎంత బాగా ప్లే చేసావు. అండ్ నేను మీరు పర్ఫామ్ చేసేప్పుడు చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు. వెరీ వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కూడా అందా ఉన్నాను చాలామంది యంగ్స్టర్స్కి, మీరు అందరూ హీరోలు అవ్వాలనుకుంటే అందరికీ డ్యాన్సులు నేర్చుకో అక్కర్లా, ఒకటికి డ్యాన్స్ నచ్చితే నేర్చుకుంటాడు. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను చూపించుకున్నా. నేను ఇందులో మెయిన్ ఒక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే,
మీరు మీలా ఉండండి, మీ స్ట్రెంత్ చూపించండి. నా స్ట్రెంత్ డ్యాన్స్ కాబట్టి నేను చూపించా, మీకు వేరేదేదో ఉంటుంది, మీది మీరు చూపించుకోండి. సో ఒకళ్ళు పెద్ద హీరోలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు కదా, అది టెంప్లెట్ అని మాత్రం అనుకోండి. వచ్చే టెంప్లెట్ బ్రేక్ చేయండి. మీకంటూ ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజిక్ చూపించండి. మీ మ్యాజిక్ ఏంటో చూపించండి. సో హీరో అవ్వాలంటే డ్యాన్సులు చేయాలి, హీరో అవ్వాలంటే ఫైట్లు చేయాలి, హీరో అంటే కాదు, అస్సలు దానికి ఏ రూల్ లేదు. ఎవడి తీరు ఆడది, ఎవడి స్టైల్ ఆడి చేయాలి అంతే. ఇంకేంటి అండ్ ఇంకా ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు. నేను ఇంకా మొన్న సాయిరాజ్ సుయేష్ గారు కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరికీ చెప్పాను, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా మా పేరెంట్స్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ వైష్ణవి నేను నిజంగా చెప్తున్నా, నేను ఇవాళ ఎస్కేఎన్ గురించి, సాయి రాజేష్ గారి గురించి, మారుతి గారి గురించి, వీళ్ళందరి గురించి వచ్చింది ఒక రీజన్ అయితే, నేను సింగిల్ హ్యాండెడ్గా 50% ఇవాళ నేను వస్తానికి కొంచెం 50% కంటే ఎక్కువ అనుకో, 51% అనుకో, నేను వచ్చింది కేవలం నీకోసం. ఎందుకంటే వైష్ణవి, నేను అలవైకుంఠపురం సినిమా చేసేప్పుడు నా సిస్టర్ క్యారెక్టర్ వేస్తుంది. పాప నీకు ఇష్టం లేదు అనట్లేదు, నాకే అభ్యంతరం లేదు, వేస్తుంది. నేను మురళీ శర్మ గారు అందరూ రిహర్సల్ చేస్తున్నాం. నేను ఆ టైంలో జస్ట్ చూసా అంతే, నాకు ఎక్కువ నీ మీద ఫోకస్ కానీ ఎక్కువ కానీ ఏమి లేదు. నేను చూసా, నాకు ఎక్కువ గుర్తులేదు. నువ్వు బాగా చేసావు, నీట్గా చేస్తున్నావు, అయిపోయిందా, ఎంత అయిపోయింది. బట్ నాకు ఒక్క ఫీలింగ్ మాత్రం ఉంది. నాకు ఎప్పుడు నేను ఇవాళ మెయిన్ వస్తానికి, ఈ సినిమా గురించి మాట్లాడటానికి రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదని చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే, నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అవార్డ్ ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు, అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళు మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. వెళ్తే మళ్ళా తమిళ అమ్మాయిలు వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు, వాళ్ళు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కొడుతున్నారు, వాళ్ళు స్పీచ్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు తమిళ్లోనే చెప్తున్నారు, కిందకు వస్తున్నారు. ఆఖరికి కన్నడ అమ్మాయిలు కూడా పైకి వెళ్తున్నారు. నేను కన్నడలో కూడా బయట యాక్టర్స్ ఉంటారేమో అనుకున్నాను, కాదు, వాళ్ళు కూడా వెళ్తున్నారు, చక్కగా ఎంత బాగా కన్నడ మాట్లాడుతున్నారు. కేజీఎఫ్ అమ్మాయి తీసుకుంటున్నాను, చూసి టక్ కన్నడ మాట్లాడుతున్నారు. నేను తెలుగుకి వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే, బయట వాళ్ళు రావచ్చు 50%, అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలి కదా. అరే మన వాళ్ళ రిప్రజెంటేషనే లేదే. ఈ బాధ నాకు ఎప్పటి నుంచో, ఒక 6-7 ఇయర్స్ నుంచి ఉంది. అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా, మనం ఏం చేస్తున్నాం, మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగా ఉండేది. అండ్ నాకు మొత్తం గుర్తులేదు, కానీ నాకు అలవైకుంఠపురంలో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తుందో మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను. నేను అదొక్కటే అనుకున్నాను. నాకు ఆ మొత్తం సినిమాలో మిగతాదంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు, అదొక్కటే అనుకున్నాను. ఇవాళ అదే ఫంక్షన్లో ఇవాళ నువ్వు మెయిన్ లీడ్, నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను. నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం ఖాందాన్ని తీసుకెళ్ళి నేను 30 సెకండ్స్కి, ఇవాళ 3 hours మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే అమ్మా, ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, శ్రీలీల అని ఒక అమ్మాయి వస్తుంది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది, ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే, అరే రండబ్బా, అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇండియా ఇస్ గ్రోయింగ్, అందులో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్, అందులో తెలుగు సినిమా ఇస్ ప్లేయింగ్ అ వెరీ పైనియర్ రోల్. మనం బెస్ట్ ఇండస్ట్రీలో బెస్ట్ టైమ్స్లో ఉంటున్నాం. ఇంకా కొంతమంది ఓల్డర్ సెక్షన్ పీపుల్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీ డౌట్ తీసుకుని మీ పిల్లలు మీరు పంపించండి. అమ్మాయిలు మీరు వచ్చేయండి, ఫస్ట్ సినిమాలకి వచ్చి చేయండి. మీ పేరెంట్స్ని కుదిరితే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి రండి. కన్విన్స్ అవ్వలేదా, చాలా మంది ఆల్రెడీ ప్రూవ్డ్ గర్ల్స్ అలా వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవ్వపోయినా కూడా వచ్చి చేసిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత, దే ఆల్ ఆర్ వెరీ కన్విన్స్డ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ దర్ కిడ్స్ డెసిషన్స్. అలాగా చాలా అమ్మాయిలు ఇవాళ నిజంగా తెలుగు సినిమాలకు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ రండి, యువర్ వెల్కమ్ హియర్ అండ్ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ జాయ్. ఎందుకంటే నేనేమి బయట వాళ్ళకి అగెయిన్స్ట్ ఏం కాదు. ఐ యామ్ ఫర్ ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. నేను రేపు తమిళ సినిమా చేస్తే 100% అందరు తమిళంలో పెట్టనే అంట, తెలుగు సినిమా చేస్తే అందరు తెలుగులో పెడదాం అంట. సో మన లాంగ్వేజ్లో ఉండే బ్యూటీ,
అసలు నువ్వు డిక్షన్ మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంది, అది సినిమాకి ఎంత ఉపయోగపడింది, అది ఎంత రియల్ ఫీలింగ్ తీసుకొచ్చింది సినిమాకి, ఎంత బాగా చేసావు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ 2023 కొట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక్కసారి నీలాంటి అమ్మాయి కొడితే చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ వస్తుంది, లేదు మేము కూడా కొట్టచ్చు, మేము కూడా వస్తాం, తను చేయగలితే నేను చేయగలుగుతా, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అది స్టార్ట్ అవ్వాలి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ, ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు నేను హీరోగా చేయలేను, నా వయసు 55 అయిపోయింది, లేకపోతే 40 ఏళ్ళు అయిపోయింది అని మాత్రం మీరు అందరూ ఎక్కడ ఆగద్దు, అందరూ రండి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ యాక్టర్స్ కూడా పిచ్చ డిమాండ్ ఉంది. అసలు లేక చచ్చిపోతున్నాం మేము. సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాం, ఏంటి ఎక్కువ మంది సినిమాకి రావట్లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి వాళ్ళు దొరకట్లేదు. ప్లీజ్ ఎవ్రీబడి వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. ప్లీజ్ కమ్, మీ ఆడిషన్స్ పంపించండి. ఓన్లీ పిల్లలైతేనే స్టార్లు అవుతారు కాదు, రావు రమేష్ లాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఏజ్లో కూడా స్టార్స్ అవ్వచ్చు. ఆ ఏజ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో అని ప్రూవ్ చేసే బోల్డంత ప్రూఫ్ ఉంది. సో మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ ఈవెంట్ని ఈ విషయం చెప్పుతానికి వాడుకుందామని నేను ఇవాళ యాక్చువల్లీ వచ్చా. థ్యాంక్ యూ. తెలుగు సినిమా తగ్గేదేలే. సో నాకు తెలుసా, పెద్ద ఫంక్షన్ పెడితే మీరు అందరిలో చంపుతారని నేను చిన్న ఫంక్షన్ పెట్టించా కావాలి. నేను ఎస్కేయింగ్ ఫస్ట్ రూల్ అది, వస్తే ఫ్యాన్స్ వాళ్ళందరూ పుష్ప అప్డేట్ అంటారు, నాకు ఆన్సర్ లేదు. నేను ఇప్పుడు ఇవన్నీ వదిలేసేసి చక్కగా నాకు కూడా వస్తా చెప్తా. అది వేరే ఫంక్షన్. అవునా? చెప్తా ఆకలో చెప్తా. సో నిజంగా అందరూ చాలా బాగా చేశారు. నాకు నిజంగా చాలా సినిమా బాగా నచ్చింది. ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ వైష్ణవి చాలా 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 బాగా చేసావు. షాక్ ఇచ్చావు. అంటే సింపుల్గా, అంటే నేను నిజం చెప్తున్నా, ఇది ఎక్కడ ఎవరు వేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు, ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా అది పలకదు, అంతే. అంత బాగా చేసావు. వెరీ నైస్. నీకు మనస్ఫూర్తిగా మోర్ నీకు బెస్ట్ యాక్టర్స్ రావాలని అంటున్నాను. ఎందుకంటే ఇది చూసి అట్లీస్ట్ అవార్డు ఫంక్షన్ వాళ్ళు ఇస్తారని ప్రెషర్ పెడుతున్నాను నేను వాళ్ళ మీద. గ్రేట్. సాయి రాజేష్ గారు, లాస్ట్ మీ గురించి చెప్పకుండా నేను క్లోజ్ చేయలేను. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిని పెట్టి ఇంత పెద్ద సినిమా తీస్తూ ఉంటే మీ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. మార్కెట్ ఉంటుంది అంటారు, నోన్ ఫేస్కి వెళ్దాం అంటారు, ఇది అంటారు, అదంటే చాలా ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు ఆ ప్రెషర్ ఫేస్ అయ్యి నేను ఎక్కడో ధైర్యం చేయలేక కొన్ని చోట్ల వదిలేసా. ధైర్యం చేసినా కూడా ఇంతమంది ప్రెషర్ పెడుతున్నారు వదిలే అని చెప్పి నేను వెనక అడిగేశాను. కానీ ఏ చెట్టుగా గాలి, నాకు ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు మీ రేంజ్లో మీకు అంత ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్కి వీఆర్ ఆల్ ఈక్వల్స్ వెన్ కమ్స్ టు ప్రెషర్. అంత ప్రెషర్ కూడా మీరు బరాయిచ్చి మీరు ఒక కన్విక్షన్తో ఒక తెలుగు అమ్మాయిని పెట్టి ఇవాళ మలుపు తిప్పారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా ఈ సినిమా, ఇలాంటి సినిమాలు ఇవాళ ఎందుకు వద్దాం అనుకున్నానంటే, నాకు కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలు ఏంటంటే సినిమాలు తీసే తీరు మార్చేస్తాయి. అంటే ఒక బాహుబలి వచ్చిన తర్వాత సినిమా ఇలా తీయచ్చు, ఇంత గ్రాండ్ స్కేల్లో తీయచ్చు. లేదంటే ఈ రోజుల్లో వచ్చినప్పుడు బస్ స్టాప్ ఈ రోజుల్లో వచ్చినప్పుడు ఒక డిజిటల్తో తీయచ్చు, ఒక 5Dతో తీయచ్చు. అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా డిజిటల్ మారిపోయింది. సో ఒక్కొక్క టైంలో ఒక మలుపు అలా తిరుగుద్ది. ఈ సినిమా కొత్త వాళ్ళు పెట్టి తీయచ్చు, తెలుగు వాళ్ళు పెట్టి తీయచ్చు అని ఒక చాలామంది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరోకి ఇన్స్పిరేషన్ అవుద్ది ఈ సినిమా. సో ఒక మలుపు తిప్పినందుకు మీరు ఇండస్ట్రీకి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న కుర్రోళ్ళకి ఫస్ట్ అసలు ఎంత బాగా చూస్తున్నారని నాకు అర్థమైపోతుంది ఈ సినిమా థియేటర్లో ఎంత బాగుండి ఉంటుందో. అండ్ ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా రిసీవ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ లాస్ట్లో సినిమా గురించి చెప్తాను. జనరలీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏంటంటే హైలీ మిసాగనిస్ట్గా ఉంటుంది. అంటే ముగ్గురు క్యారెక్టర్లు ఉంటే అమ్మాయిని చాలా బ్యాడ్గా చూపించి ఆ అబ్బాయి లవ్లో ఫెయిల్ అయిపోయినట్టు. ఈ సినిమా అలాంటిది కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు రైట్ అనిపిస్తుంది. అండ్ అమ్మాయి కూడా నెగిటివ్ చేయకుండా లాస్ట్ కూడా అయ్యో పాపం అని అనిపించేలాగా ఈ సినిమా చేసినందుకు సాయి రాజేష్ గారు వన్స్ మోర్ మీకు. అమ్మాయిల్ని జనరల్ ఇట్స్ వెరీ ఈజీ, అమ్మాయిల్ని బ్యాడ్ అని చూపించేసేస్తే కుర్రోళ్ళు 4 సార్లు అనిపించేయటం అనేది అది కాదు, ఆ లెవెల్ కాదు. మీరు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, అలా అని మీరు చూపించిన కన్విక్షన్ చూసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయిలకి ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఎండ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీకు అర్థమైపోయింది నాకు సినిమా చాలా ఎక్కువ నచ్చింది, నేను ఎక్కువ మాట్లాడాను ఇవాళ. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ బేబీ. థ్యాంక్ యూ. పుష్ప యా
పుష్ప లీక అమ్మో అమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ ఉంది. సరే సినిమా పుష్ప 2, సినిమా పేరు పుష్ప 2 ద రూల్. ఒక్కటే ముక్క ఉంటుంది, నేను మామూలుగా చెప్తానని కూడా నేను అనుకోలేదు, బట్ చెప్తున్నా. ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండదే, పుష్ప గాడి రూల్. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకున్నాం. ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని, సాయి రాజేష్ గారిని అండ్ అలాగే విజయ్ గారిని, బాలరెడ్డి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆనంద్ దేవరకొండ గారిని, విరాజ్ అశ్విన్ అండ్ వైష్ణవి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ధీరజ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సతీష్ దాసరి గారిని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మిగిలిన వారందరూ కూడా జాయిన్ అవుదురు. సురేష్ గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.